చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 11:45 స్వామివారి కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కొదుమగల్ల శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి దంపతులు తలంబ్రాల్ని సమర్పించారు. ఈ కళ్యాణానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ భైరగుడి లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆఘయ్య, నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ముసుకు ముకుందారెడ్డి, పొద్దు పొడుపు లింగారెడ్డి, మేకల ఎల్లయ్య, డప్పుల అశోక్, చిలక పెంటయ్య, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు కటక మల్లేశం, ఏనుగుల లచ్చిరెడ్డి, అంబాల శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కాసరపు గంగాధర్, గంప పవన్, లింగంపల్లి బాబు, మల్యాల గంగ నర్సయ్య, బుర్ర వెంకటగౌడ్, వికృతి శ్రీనివాస్, కొండ లక్ష్మణ్ గౌడ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మాజీ సర్పంచ్ గడ్డం పద్మా తిరుపతి రెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు బండాపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా బండాపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో చందుర్తి మండల జడ్పీటీసీ నాగం కుమార్ గారు మరియు బండాపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగుల లచ్చిరెడ్డి గారు, గ్రామ కమిటీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ సభ్యులు, బండపల్లి గ్రామ ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. కాబట్టి ఇటు భక్తులందరికీ ఈ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని, అందరూ మంచి పంటలు, మంచి ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 3 రోజుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు వారి కళ్యాణం జరగడం చాలా సంతోషకరం. ఆ దేవుని సన్నిధిలో మేమందరం ఈ గ్రామానికి ప్రముఖులు, ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీ గారు, మిగతా ముఖ్య నాయకులందరూ, గ్రామానికి ప్రముఖులందరూ, ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడికి, అందరికీ, వివిధ గ్రామాలకు చేసినటువంటి నాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం చేస్తూ, తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులు ఒక బండపల్లి గ్రామమే కాదు, ఒక కులమో ఒక మతమో కాదు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, వర్గాల ప్రజలకు ఆ దేవుని ఆశీస్సులు అందరిపైన, ప్రజలందరిపైన, అన్ని గ్రామాల ప్రజలందరిపైన ఉండాలని చెప్పి ఆ దేవుని మేమందరం వేడుకోవడం. భవిష్యత్తులో కూడా ఈ బండపల్లి గ్రామ ప్రముఖులందరూ పక్క గ్రామాలకు ధీటుగా ఈ గ్రామంలో రానున్న రోజుల్లో ఈ బ్రహ్మోత్సవాలు ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, అందరినీ కలుపుకొని ఇంకా అంగరంగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకోవడం. తప్పకుండా ఆ విధంగా జరుగుతాయని ఆశీర్వాదం తెలుస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక నా పక్షాన ధన్యవాదాలు. స్వామి ఎప్పుడు కృప, ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద, ఆ భగవంతుని కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడ కళ్యాణం బ్రహ్మాండంగా ఈ గ్రామస్తులందరూ కలిసి బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం జరుపుతారు. కాబట్టి ఆ కళ్యాణానికి నేను కూడా జడ్పీ చైర్మన్ అయిన నుంచి కూడా స్థానికంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఇక్కడ టెంపుల్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో మంచి కళ్యాణం జరిపించి మన గ్రామస్తులందరికీ కూడా అన్నదానం కార్యక్రమం చేస్తారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడము ఎంతో గొప్పదనము. ఆ దేవుడు ఆశీస్సులు కూడా ముఖ్యంగా గ్రామస్తులందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన మన టెంపుల్ చైర్మన్ గారికి, గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రతి సంవత్సరం జరిగే విధానంలో ఈ ప్రాంత ప్రజలు సుఖ
సంతోషంగా ఉండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని కుటుంబాలపై ఉండి రైతు సోదరులు గాని అన్ని వర్గాల ప్రజలు గాని వారి కుటుంబాలు సంతోషంగా ఉండి ఆ దేవుని కృప అందరిపై ఉండాలని ఇప్పుడే అందరి పక్షాన మొక్కులు చెల్లించుకొని రైతులకు రాబోయే కాలంలో వారు పండిన పంటలకు మంచి మద్దతు ధర కూడా ఉండి సకాలంలో వర్షాలు కూడా రాబోయే కాలంలో ఉండి కర్షక వర్గాలు అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఇప్పుడే వెంకటేశ్వర స్వామి అందరి పక్షాన కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు బండపల్లి గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడము, మరి ఈరోజు కళ్యాణం జరుపుకున్న శుభవేళ మరి ఈ గ్రామానికి వచ్చి స్వామి గారిని సేవించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి ఈ గ్రామంతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. మరి వచ్చే కాలంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలి, రైతులందరూ కూడా సుఖ సంతోషాలని వారిని మరి మొక్కడం జరిగింది. అందుకనే మరి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి కళ్యాణం వైభవంగా జరిగే మన ప్రక్రియలో ఈరోజు మా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణంను వీక్షించి మరి దీనిలో భాగస్వామ్యం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆలయ కమిటీ చైర్మన్ గారు, వారి కార్యవర్గ సభ్యులు, ఇక్కడున్న గ్రామ మరి ముఖ్య నాయకులందరూ కూడా మాజీ సర్పంచులు కానివ్వండి, ముఖ్య నాయకులందరూ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరి ఇవాళ ముఖ్యంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు, మా మండల పార్టీ అధ్యక్షులు మేకల ఎల్లయ్య గారు, అలాగే మా కోఆపరేటివ్ మన డీసీసీబీ డైరెక్టర్ సోదరులు పెద్దలు కిషన్ రావు గారు, మరి ఎంపీటీసీ రమేష్ గారు, వివిధ గ్రామాల నుంచి సర్పంచులు అందరూ కూడా మరి ఈ రోజు మాతోని పాలు పంచుకున్నందుకు వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.